రవి గారు, ఇప్పుడు ఇక్కడ స్టేట్‌లో చూసుకున్నట్టయితే కూటమి విజయోత్సవాలు ఇవి నడుస్తున్నాయి. అక్కడ సెంట్రల్‌లో చూసినట్టయితే మోడీ అత్యధిక కాలం పాలించిన అంటే చిన్న కండిషన్స్ అప్లై అని స్టార్ మార్క్ గూడా పెట్టారు. అదే ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, హైయెస్ట్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అని నడుస్తుంది. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ బీజేపీతో రిలేషన్స్ ఈరోజు గూడా చూసాం మనం మీటింగ్‌లో. ఎక్కువ మంది బీజేపీ నేతలు పవన్‌కి దగ్గరగా మూవ్ అవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపించారు. ఏంటి సార్ ఓవరాల్‌గా? అంటే 12 ఏళ్ళు పుష్కర ప్రధాని అని భారతదేశంలో ఇంతకాలం ఎన్నికైన ప్రధానమంత్రి ఎవరు లేరన్నారు. దాని మీద నేను ఇప్పటికే చాలా మాట్లాడాను. అది అవాస్తవమైంది. జవహర్లాల్ నెహ్రూ కూడా ఎన్నికైన ప్రధానే. 1946లో రాజ్యాంగ పరిషత్తుకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 293 స్థానాల్లో 8 స్థానాలు వచ్చాయి. దాన్ని బట్టి కాంగ్రెస్ నాయకుడిగా నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన స్వాతంత్ర యోధుడు కూడా కదా, అగ్రనాయకుడు కదా. కాకపోతే బీజేపీ వాళ్ళ దీనికోసం నిజానికి మోదీకి ఇప్పుడు మెజారిటీ సొంతంగా లేదు. వీళ్ళందరూ బలపరిస్తే వచ్చిన మెజారిటీ. అందుకని వాళ్ళు దాన్ని కొంచెం కవరప్ చేసుకోవడానికి అనేక కారణాల వల్ల రాజకీయంగా చేసుకున్నారు. అందరూ ఓకే, ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళ మాట చెల్లుతుంది కదా, కాబట్టి మోదీ రికార్డ్ అని ఇదంతా చేస్తున్నారు. ఇంకోటి కదా ప్రమోద్, స్వాతంత్ర పోరాటం తర్వాత మొదటి ప్రధానమంత్రిని ఎన్నికైన ప్రధాని కాదని తక్కువ చేయడం అంటే స్వాతంత్ర పోరాటాన్ని తక్కువ చేయటమే అవుతుంది కదా. ఏదైనా ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళి మోదీకి అసలు 21వ శతాబ్దం నీదే అని చంద్రబాబు నాయుడు గారు ఆయనకు రాసి ఇచ్చారు కూడా. ప్రపంచంలోనే ఇలాంటి నాయకుడు లేరని పొగిడారు. ఇదంతా అయింది. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ ఆ సభకు వెళ్ళిన సమయంలోనే అన్ని మీడియాలతో తను స్వయంగా మాట్లాడారు. అనేక అభిప్రాయాలు చెప్పారు. ఇటీవల వచ్చిన వివాదాలు వీటి మీద, తన భవిష్యత్ రాజకీయాల మీద కూడా ఆయన అక్కడ మాట్లాడారు. ఇది కాకుండా జూన్ 14 నుంచి 16 వరకు ఢిల్లీలో ప్రత్యేకించి మకాం వేయబోతున్నారట. ఈ మకాం వేసి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులతో మాట్లాడటము, అక్కడ తమ పార్టీని ఎలా విస్తరింపజేయాలో చూడటము, ఇవన్నీ చేస్తారని చెప్తున్నారు. తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభలో కూడా ఆయన మాట్లాడుతూ 21 స్థానాలే తీసుకున్నామని చెప్పి మమ్మల్ని అనేక మంది విమర్శించారు. మేమేదో తెలుగుదేశం కావాలనే మేము చేశాము రాష్ట్రం కోసం, దాని అర్థం మేము అందరితో పరిమితం అయిపోతామని కాదు అని ఒక మాట చెప్పారు. వేరే చోట చెప్పడం వేరు. విజయోత్సవంలో అంటే 2 ఏళ్ల వార్షికోత్సవంలో మాట చెప్పడం అంటే ఆయనకి ఏదో ఆలోచన ఉంది. వేరే రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇలా చుట్టుపక్కల కొన్ని చోట్ల దీన్ని పెంచాలని ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న ఈ సమయాన్ని ఆయన దానికోసం వాడుకుంటారు. మూడో విషయము, ఆయన ఈ ఇంటర్వ్యూలలో చెప్పిన 2-3 ఒకటి, లోకేష్ వాతో నాకేం వారసత్వ పోటీ లేదు అని చెప్పాడు. ఆయన పేచీ లేదు అని. అంటే అర్థం ఏంటి? లోకేష్ తెలుగుదేశం తరఫున ఇప్పటికే ఆయన యువరాజు, ఆయన కాబోయే ముఖ్యమంత్రి అందరికీ తెలుసు. నాకేమీ వారసత్వ పేచీ లేదని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ లోకేష్కు పూర్తిగా గ్రీన్ సిగ్నల్, తన మద్దతు కూడా తెలిపారు. ఇక ముందు ఆయనతో కూడా నేను సెయిల్ అవుతానని చెప్పారు అన్నది కూడా ఒకటి. మరోవైపున అమిత్ షా చూసుకుంటే హోంమంత్రి తెలంగాణలో మేము ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. మరి ఒకవైపున పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి కాస్త ఆవేశంగా మాట్లాడి మేము వస్తాం అది ఇది అని చెప్తుంటే, మేము ఒంటరిగా వెళ్తామని బీజేపీ చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్కి వాళ్ళైతే తలుపులు మూసారు. సో ఇప్పుడు మిగిలిన మార్గం ఏంటి? బీజేపీని బలపరచటం. అంటే ఆ రోజు ఆయన తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మరి బీజేపీ సంగతి ఏంటి సార్ అని కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు అడిగినప్పుడు ఆయన ఇదే మాట, అది మీరు బీజేపీని అడగండి అని. సో ఇప్పుడు సమాధానం వచ్చేసింది అనుకోవాలా? ఆయనకు తెలిసే ఉంటుంది అప్పటికే. ఓకే, వాళ్ళేమో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. 2 సార్లు పోటీ చేయబోతే ఆపారు. ఒక మాట చెప్పారు కదా, గతంలో వాళ్ళు చెప్పారని మా అభ్యర్థులు కొంతమందిని ఉపసంహరించుకోమని చెప్పారు, ఇక మీద నేను చెప్పను అన్నారు. అదైనా జరుగుతుందో లేదో తెలియదు. ఎందుకంటే మోదీని అంత ఉధృతంగా పొగిడే వ్యక్తి బీజేపీని కాదని వెళ్ళటం అనేది సాధ్యమా అన్న ఒక ప్రశ్న కూడా ఉంటుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణకు సంబంధించి కొన్ని ప్రశ్నలు, అందులో ఒకటి సామాజికంగా ఈరోజు తిరుపతిలో కూడా చెప్తున్నారు, ఈ కులం అన్నదాని నుంచి, ఆంధ్రప్రదేశ్ కులం నుంచి, తెలంగాణ ప్రాంతీయవాదం నుంచి బయటికి రావాలి అని ఒక సూచన. పదాలు ఇవి కాకపోయినా నిజానికి ఇవి 2 ఏదో ఆ రాష్ట్రాలకే పరిమితమైనట్టు చెప్పడం ఒకటి.
రెండోది పదే పదే కులం అని ఆయన చెప్తున్నప్పుడు ఆయనకు ఒక పునాదిగా నిలిచినటువంటి కొన్ని కాపు సంఘాలు, కాపులు, ఆ వర్గాలు, పెద్దలు, అభిమానులు వాళ్ళు కొంచెం మమ్మల్ని అంటున్నాడేంటి, మేమేదో ఆయన మద్దతు ఇస్తే అనే ఒక భావన కూడా ఉంది. దాని నుంచి ఎలా బయటకు వస్తారో మనకు తెలీదు. ఓకే. తెలంగాణ నా మాతృభూమి అని కూడా అక్కడ చెప్పాడు. అవును. ఇది కాకుండా ఏఎన్ఐకి తన వ్యక్తిగత జీవితం గురించి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అవును. అందులో నాకు ముందు నుంచి చాలా ఒక అస్పష్టతగా నేను ఉన్నాను. చాలా చాలా ప్రయోగాలు చేసేవాడిని. నేను నక్సలైట్ల సభలకు వెళ్ళాను. స్వాములు వీళ్ళందరినీ కూడా కలుసుకున్నాను మా అన్నయ్య చెప్తే. ఈ రకరకాలుగా చేస్తుంటే చివరకు మా అన్నయ్య నన్ను అడిగాడు, నువ్వు చిరంజీవి తమ్ముడు కాకపోతే ఇవన్నీ చేయగలిగేవాడివా, ఇలా చేస్తూనే ఉంటావని. ఆ ప్రశ్న నా కళ్ళు తెరిపించి అప్పటి నుంచి నేను జీవితంలో ఒక స్పష్టత కోసం వెళ్ళాను. ఇలా చెప్తూ వచ్చారు. కానీ కంక్లూడ్ చేయడానికి దాంట్లో ఆసక్తికరమైనది ఏంటంటే ప్రమోద్, ఆయన ఇంతకుముందు ఒక మాట చెప్పేవాడు, నేను సినిమా హీరో కావడం యాదృచ్ఛికంగా జరిగింది, నేను ఎప్పుడు అలా అనుకోలేదు, దానికోసం చాలా సాధన చేశాను అని. ఇప్పుడు కూడా నేనేమంత సినిమాలే కాదు సోషల్ దృష్టి అని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఏమి ఆయన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ ఈజ్ నాట్ మై కెరీర్ అన్నాడు. రాజకీయాలు ఏమన్నా ఇది కాదు నాది అని కూడా. అంటే అది సేవా మార్గం అట్లా ఏమన్నా చెప్పదలుచుకున్నా? సేవా మార్గమే కావచ్చు, కానీ రాజకీయాల్లో ఉన్న తర్వాత ఒక మార్గంలో చేసిన తర్వాత ఒక వ్యవస్థను పెంచాలి కదా, ఒక విధానం స్పష్టత ఉండాలి కదా. ఎవరికైనా కానీ రాజకీయం అనేది 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, మనుషులు గెలుస్తారు, ఓడిపోతారు, ప్రభుత్వాలు వస్తాయి, పడిపోతాయి. కాబట్టి ఎవరైనా రాజకీయం అంటేనే పబ్లిక్ సర్వీస్. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు చీఫ్ మినిస్టర్ అంటే పబ్లిక్ సర్వెంట్, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కూడా అంతే కదా, అవును. ప్రభుత్వ సేవకుడు. కానీ ఈ కామెంట్స్ ఉన్నాయి చూడు, కొంచెం అప్పుడప్పుడు ఈ చెప్తున్న మటుకు కొన్ని సందేహాలు కలిగించటమో లేదా కొంత ఆసక్తి పెంచడం కోసం ఆయన చెప్తుంటారేమో మటుకు మనకు అర్థం కాదు. ఒక ప్రశ్న వస్తుంది ఇప్పుడు చిరంజీవి గారు రాజకీయాల్లో పాల్గొంటూ ఇది మనకు కుదరదని మళ్ళీ ఒక 10 ఏళ్ళ తర్వాత ఆయన వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు అలా పవన్ కళ్యాణ్ ఈ ఇంటర్వ్యూలో చెప్పి దీన్ని మీడియా ప్రముఖంగానే ఇంగ్లీష్ మీడియా ఇచ్చింది. మరి అలాంటి సూచన ఏమైనా ఉందా? రాజకీయం నేను సేవ కోసం వచ్చాను, రేపు సేవ ఇంకొక రంగంలో చాలా బాగా చేయొచ్చంటే నేను అక్కడికి వెళ్ళిపోతానంటే ఇప్పటికే ఒక సందేహము సామాజిక కోణంలో సృష్టించబడుతుంది. ఇప్పుడు ఇది కూడా వస్తుంది. చూడాలి మరి తర్వాత ఏమవుతుందో. అంటే ఇంటర్వ్యూ ఆయన ఇచ్చిందే కాబట్టి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. రైట్ సార్.